హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన సిపియులో అంటే మన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ ఆల్రెడీ తక్కువగా ఉన్న హార్డ్ డిస్క్ని అప్గ్రేడ్ ఎలా చేయాలి, అందులో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ 10 ఆర్ విండోస్ 8, విండోస్ 7 ఇలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంటే ఒక టెక్నీషియన్తో పని లేకుండా మనంతట మనమే ఎలా చేసుకోవాలనేది సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి 1 TB హార్డ్ డిస్క్. ఆల్రెడీ మన దాంట్లో 1 TB ఉంది, బట్ మనకి సరిపోదు కాబట్టి మనం ఇంకొక 1 TB అనేది పర్చేజ్ చేసి ఇందులో ఈరోజు అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసి ప్రైమరీ హార్డ్ డిస్క్గా ఇది మనం చేసి సిస్టమ్ అనేది సెటప్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనం వాడే సిపియు. ఇందులో వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి ర్యామ్ అనమాట. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ర్యామ్ ఉంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ర్యామ్లో మనకి 4GB + 4GB టోటల్ 8GB ర్యామ్ ఉంటుంది నేను వాడుతున్న సిపియూలో. అండ్ అలాగే మనకి ఇందులో చూసుకుంటే i3 ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది బేసిక్ కంప్యూటర్ నేను వాడుతుంది ప్రజెంట్. అండ్ త్వరలోనే దీన్ని అప్గ్రేడ్ కూడా చేసుకుందాం మనం. అండ్ ఇందులో ఆల్రెడీ ఉన్న హార్డ్ డిస్క్ని మనం రిమూవ్ చేసేసి తర్వాత మనం ఇప్పుడు చూపించిన కొత్త హార్డ్ డిస్క్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. అండ్ అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి 1GB గ్రాఫిక్ కార్డ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇది 1GB DDR2 బేస్డ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో మనం ఇప్పుడున్న ఇందులో ఉన్న హార్డ్ డిస్క్ని రిమూవ్ చేసినట్లయితే సో ఇది మదర్ బోర్డ్ వచ్చేసరికి గిగాబైట్ H61M మదర్ బోర్డ్ అనమాట. సో అప్పట్లో i3కి సరిపోతుంది ఈ మదర్ బోర్డ్ అయితే. ప్రజెంట్ అయితే మనకి లేటెస్ట్ మదర్ బోర్డ్స్ కూడా వచ్చేసాయి. ఇది ఇప్పుడు మనం కొత్తగా వేయబోతున్న హార్డ్ డిస్క్. ఇది వచ్చేసరికి 1 TB ఉంటుంది. దీని స్పీడ్ కూడా మనకి 7200 RPM ఉంటుంది. ఇదే మ్యాక్సిమం స్పీడ్ మనకి. సో ఇది మనకి సాటా కనెక్టివిటీతో వస్తుంది. ఇది సాటా హార్డ్ డిస్క్ కేబుల్ అనమాట. సో ఒక ఎండ్లో మనకి బోర్డుకి పెట్టేసి ఉంటుంది, ఇంకో ఎండ్లో మనం హార్డ్ డిస్క్కి కరెక్ట్గా మనం ఈ నాచ్ అనేది చూసుకొని హార్డ్ డిస్క్లో కూడా సేమ్ ఉంటుంది నాచ్. ఆ నాచ్కి మనం సరిపోయేటట్టు మ్యాచ్ చేసుకునేటట్టు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆ పోర్ట్ అనేది చాలా సెన్సిటివ్గా రావడం జరుగుతుంది. మనం ఏదైనా రాంగ్గా ఇన్సర్ట్ చేసినా ఏదైనా సరే ఆ పోర్ట్ ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మనకి టోటల్ హార్డ్ డిస్క్ అనేది మనకి వర్క్ అవ్వదు అనమాట. సో పవర్ కేబుల్ కూడా పెట్టేసాం. సో ఇంతే ఫ్రెండ్స్ మనం సిపియూలో చేయాల్సింది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఓఎస్ అనేది జనరల్గా మనం సిడీస్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసేసరికి మనం పెన్ డ్రైవ్లోనే మనం ఓఎస్లు అనేవి బూటబుల్ పెన్ డ్రైవ్ లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో చూసుకుంటే మనం అప్పట్లో విండోస్ 98 ఆ టైంలో మనకి ఫ్లాఫీస్ అని ఉండేవి. ఫ్లాఫీ డ్రైవ్ నుంచి ఇన్స్టాల్ చేసేవారు. తర్వాత సిడీస్కి వచ్చింది. ఇప్పుడు వచ్చే కొత్త సిపిల్లో మనకి ఆల్మోస్ట్ సిడీ డ్రైవ్ కూడా ఇవ్వటం లేదు. సో అందుకోసం మనం ఏంటంటే ఆల్రెడీ ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది నేను ఓఎస్లో క్రియేట్ చేసుకున్నాను, విండోస్ 10ది. అండ్ మనం ఇందులో మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం. అలాగే మనకి ప్రతి సిస్టమ్కి కూడా బయోస్ అని ఉంటుందన్నమాట. సో ఈ బయోస్ వల్ల మనం మెయిన్ ఏంటంటే మనకి బూట్ ఆర్డర్ అనేది మనం ముందుగానే సెట్ చేసుకోవచ్చు. మన సిస్టంలో 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయంటే ఏ హార్డ్ డిస్క్తో మనం ఫస్ట్ బూట్ అవ్వాలనేది మనం ఇందులో ఈ బయోస్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం పెన్ డ్రైవ్తో ఫస్ట్ బూట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఓఎస్ అనేది పెన్ డ్రైవ్లో ఉంది కాబట్టి మనం పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి నా సిస్టంలో నేను వాడుతున్న సిస్టమ్ ఆన్ అవ్వగానే నేను డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే నాకు బయోస్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే కొన్ని సిస్టమ్స్కి F1 ఉంటుంది, F2 ఉంటుంది, F10 ఉంటుంది, F11, F12 ఆ సిస్టమ్ మేడ్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేను డిలీట్ ప్రెస్ చేసి బయోస్లోకి వచ్చాను. అండ్ ఈ బయోస్ ఫీచర్స్లోకి వెళ్తే మనకి బూట్ ఆప్షన్స్ అనే ఉంటుంది. ఈ బూట్ ఆప్షన్స్లో నేను ఆల్రెడీ ఒక పెన్ డ్రైవ్ పెట్టాను కాబట్టి ఈ పెన్ డ్రైవ్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, శాండిస్క్ అని చెప్పేసి. సో నాకు శాండిస్క్ నేను చేంజ్ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే మనం బయోస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నట్లయితే F10 ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ మనం ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ కూడా సేవ్ అయ్యి మనకి ఎగ్జిట్ అవుతుంది అనమాట. సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది మనకి. సో మనం బూటబుల్ పెన్ డ్రైవ్ నుంచి బూట్ అవుతున్నాం కాబట్టి మనం బయోస్లో కూడా మనం శాండిస్క్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి డైరెక్ట్గా ఓఎస్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ
మనకి ఆప్షన్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ టు ఇన్స్టాల్ ఏ లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా మనకి ఉంటుంది. ఇందులో ఏవి కూడా మనం చేంజ్ చేయక్కర్లేదు. మనం ఈ విండో ఇలా వచ్చినాక నెక్స్ట్ కొట్టిస్తే సరిపోతుంది. ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అని చెప్పేసి వస్తుంది. ఇన్స్టాల్ నవ్, సెటప్ ఈజ్ స్టార్టింగ్. అండ్ ఆల్రెడీ మీ దగ్గర ఒరిజినల్ ఓఎస్ ఉంది అనుకున్నట్లయితే మీ దగ్గర ఒక సీరియల్ కీ ఉంటుంది. ఆ సీరియల్ కీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ కొట్టినట్టయితే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఓఎస్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది ఇది ఇన్స్టాల్ అయ్యాక. సో మన దగ్గర ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ప్రోడక్ట్ కీ లేదు కాబట్టి డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ అని పెట్టేసి ఇందులో మనకి విండోస్ 10లో ఉన్న ఆల్ వెర్షన్స్ అనేవి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అన్నీ కూడా 64 బిట్ ఓఎస్లే. ఇందులో కూడా మనకి విండోస్ 10 హోమ్ నుంచి అలాగే చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైజ్ వెర్షన్ వరకు కూడా అన్నీ మనకి ఉంటాయి. మీకు ఇందులో ఏ వెర్షన్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ వెర్షన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక వెర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ప్రెస్ చేసాను. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ యాక్సెప్ట్ కొట్టేసినాక నెక్స్ట్ కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ మీరు చూసుకోవాలి. అప్గ్రేడ్ ఇన్ అని చెప్పేసి మీరు కొట్టినట్టయితే ఆల్రెడీ మీరు దాంట్లో ఓఎస్ ఉందనుకోండి హార్డ్ డిస్క్లో, అదే హార్డ్ డిస్క్లో సేమ్ పార్టీషన్లోనే మీకు ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఫైల్స్ అనేవి కరప్ట్ అవ్వు, మీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. అలా కాకుండా మీరు ఏదైనా డ్రైవ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే డ్రైవ్లో స్పేసెస్ అడ్జస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు కస్టమ్లో చూస్ చేసుకోవాలి. కస్టమ్లో చూస్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఉన్నది ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ ఉంది, ఇంకో హార్డ్ డిస్క్ నేను బయటకు తీసేసాను. అండ్ ఒక హార్డ్ డిస్క్లో మనకి 931 GB అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో డివైడ్ చేసుకోవచ్చు మనం. ఇందులో ఒక 4 పార్టీషన్స్ ఆర్ 2 పార్టీషన్స్ మన ఇష్టం, ఎన్ని పార్టీషన్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 3 పార్టీషన్స్ పెడతాను, చూద్దాం ఎలా పెట్టాలో. ఈ డిస్క్ స్పేస్ మీద మనం సెలెక్ట్ చేసేసి న్యూలో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంత స్పేస్ కావాలి అనేది అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఒక 300 GB సి డ్రైవ్కి ఇద్దాం, అప్లై. సో ఏమైంది, ఇక్కడ ఒక 300 GBతో మనకి ప్రైమరీ డ్రైవ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇంకొక 300 GBని నేను డి డ్రైవ్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో మిగిలిన 345 GBని కూడా నేను ఇంకొక ఫైనల్ డ్రైవ్గా క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో నాకు డ్రైవ్ 0 పార్టీషన్ 2లో నాకు ఓఎస్ కావాలనుకుంటున్నట్లయితే నేను దాన్ని సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ కొడితే ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఒక 2 times ఆర్ 3 times మనకి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇది 100% అయిపోయినాక మనకు ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. తర్వాత ఇన్స్టాలింగ్ ఫీచర్స్ అనేవి కూడా నెక్స్ట్ అలాగా 1 by 1 జరుగుతుంది. సో ఇంతే సింపుల్గా మనం ఓఎస్ ఇన్స్టాల్ చేయడం. అండ్ అలాగే మనకి ఈ ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయినాక విండోస్ సెటప్ ఉంటుందన్నమాట. అక్కడ మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే మీ దగ్గర అకౌంట్ లేదు అనుకున్నట్లయితే అన్నీ స్కిప్ చేసేసి సిస్టమ్ ఆన్ అయ్యాక మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో ఈ ఫైల్స్ అన్నీ కాపీ అయ్యాక మనం విండోస్ సెటప్లో కలుసుకుందాం. సో సిస్టమ్ అనేది మనకి 2 times రీస్టార్ట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్లో మనకి ఏంటంటే మనకి అవైలబుల్గా ఉన్న నెట్వర్క్స్ గురించి చూపిస్తుంది. సో నాకు ఇక్కడ 2 networks అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో నేను కావాలంటే లాగిన్ అవ్వచ్చు, లేదంటే స్కిప్ దిస్ స్టెప్ అని చెప్పేసి కొట్టేయచ్చు. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ మనకి కస్టమైజ్ సెట్టింగ్స్, మనకి యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవడం, అలాగే వాటికి పాస్వర్డ్ సెట్ చేయడం అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. సో అవేవి మీకు అవసరం లేదనుకుంటే యూజ్ ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో జస్ట్ ఏ మూమెంట్ అని చెప్పేసి మనకి ఏంటంటే డిఫాల్ట్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇక్కడ పీసీ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. పీసీ నేమ్ మన ఛానల్ నేమ్ ఇస్తాను నేను. ఇచ్చేసి దానికి పాస్వర్డ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ కొట్టేయచ్చు మీరు.
మీట్ కోటానా అనమాట. ఇది కోటానా అనేది మైక్రోసాఫ్ట్ తలక ఓన్ వాయిస్ అసిస్టెంట్. ఇది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నిటిలో డిఫాల్ట్గా వస్తుంది. యూజ్ నౌ కొట్టాలంటే మాత్రం మనం నెట్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను నెట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి నాట్ నౌ అని కొట్టేస్తాను.